హలో ఛాంపియన్ సెషన్ లోని ఈ ఛానల్లోని మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దాంట్లోని పార్ట్ 3కి వచ్చేస్తున్నాం. దీంట్లో అయితే మనం డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ లో మధ్యన ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఏది బెటర్ జెనెటిక్ మెటీరియల్, ఇంకా డిఎన్ఏని మనం ఎందుకు బెటర్ జెనెటిక్ మెటీరియల్ అనుకుంటాం ఆర్ఎన్ఏ కన్నా, ఏది ఈ వరల్డ్ లో ఫస్ట్ వచ్చింది, ఆర్ఎన్ఏ వచ్చిందా డిఎన్ఏ వచ్చిందా ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్, ఇవన్నీ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో నా వాయిస్ అది క్లియర్ గా ఉంది? ఓకే, మై వాయిస్ ఇస్ ఆడిబుల్, అంత క్లియర్ గా ఉందంటే చాట్ సెక్షన్ అందరూ ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి త్వరగా. పదండి. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? ఎస్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. హలో హలో. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, ఇది టెలిగ్రామ్ లో కూడా షేర్ చేసేద్దాం. ఆల్ రైట్. ఓకే ఓకే, అంతా క్లియర్. సూపర్ సూపర్. సరే, ఓకే. నిన్నటి సెషన్ అందరికీ క్లియర్ గానే ఉందా? నిన్నటి సెషన్ లో ఎలాంటి డౌట్స్ లేవా ఎవరికీను? ఆర్ దేర్ ఎనీ డౌట్స్ ఇన్ ఎస్టర్డేస్ సెషన్? నిన్నటి సెషన్ లో మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? అంతా క్లియరే కదా నిన్నటి సెషన్ లోని? సో నిన్న మనం ఏం చదువుకున్నాం చెప్పండి. వాట్ డిడ్ వి స్టడీ ఇన్ ఎస్టర్డేస్ సెషన్? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. జస్ట్ మినిట్. ఓకే, నిన్న మనం సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ చదువుకున్నాం. డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అనేది మనకి తెలిసింది. నిన్న క్లాస్ లో మనం అది తెలుసుకున్నాం కదా. లాస్ట్ లో మనం ఏం చేసామంటే హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం తెలుసుకున్నాం? ఇన్ హర్షీ అండ్ చేజ్ experiment, what did we learn? What did we learn? That DNA is the universal genetic material అని తెలుసుకున్నాం. కాకపోతే కాకపోతే there are some viruses, okay, there are some viruses such as the tobacco mosaic virus ఏదైతే ఉందో అది, అది కాకుండా రెట్రో వైరసెస్, హెచ్ఐవి వైరస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాట్ డు దే డూ? మోస్ట్ ఆఫ్ దీస్ వైరసెస్ హ్యావ్ ఆర్ఎన్ఏ as జెనెటిక్ మెటీరియల్. ఈ వైరసెస్ లోని ఇప్పుడు కోవిడ్ వైరస్ కూడా అంతే, దాంట్లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. సో ఈ వైరసెస్ లో ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ బోల్డెట్ లో ఎందుకు ఉంటుంది? అది కాకుండా దానివల్ల వాటికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా స్పెషల్ ఎబిలిటీ ఉంటుందా? ఏమైనా కొత్త ఫంక్షనింగ్ దానివల్ల వస్తున్నదా? ఓకే, ఏది ఫస్ట్ వచ్చింది మన వరల్డ్ లో? డిఎన్ఏ వచ్చిందా, ఆర్ఎన్ఏ వచ్చిందా? ఇవన్నీ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ అండ్ సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్, గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్, అవన్నీ చదువుకున్నాం మనం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అది అన్నమాట. సో ఇవాళ మనం అదే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఒక మంచి జెనెటిక్ మెటీరియల్ ఉంటే, ఓకే, ఒక మంచి జెనెటిక్ మెటీరియల్ ఉంటే దాంట్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి? ఓకే, ఇఫ్ దెర్ ఈస్ అ జెనెటిక్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్, ఓకే, విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ జెనెటిక్ మెటీరియల్ ఫర్ యూనివర్సల్లీ. ఇప్పుడు డిఎన్ఏనే మనం యూనివర్సల్ జెనెటిక్ మెటీరియల్ అంటున్నాం. ఏ ఆర్గానిజం లో తీసుకున్న మాక్సిమం అన్నింటిలోనే డిఎన్ఏ ఉంటుంది. ఎనీ లివింగ్ ఆర్గానిజం విల్ హ్యావ్ ఎ డిఎన్ఏ, ఎక్సెప్ట్ సమ్ వైరసెస్ మనం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నాం, whether it is prokaryotes or eukaryotes కదా. సో ఫర్ ఇట్ టు హ్యాపెన్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అ గుడ్ జెనెటిక్ మెటీరియల్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. సో నంబర్ వన్, వాట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రాపర్టీ దట్ a genetic material should possess? Okay, it should be it should be able to generate its copy. దాని కాపీ అది జనరేట్ చేసుకోగలరు. దట్ మీన్స్ ఇట్ కెన్ రెప్లికేట్. రెప్లికేషన్ అనేది జరగాలి. అంటే ఏంటి? డిఎన్ఏ అయినా ఆర్ఎన్ఏ అయినా ఎలాంటి జెనెటిక్ మెటీరియల్ అయినా ప్రోటీన్ రెప్లికేట్ అవ్వగలదా? అవ్వలేదు. ద ప్రోటీన్ కెనాట్ రెప్లికేట్. ఒక ప్రోటీన్ ఇంకో ప్రోటీన్ ఫార్మ్ చేసుకోలేదు దాని నుంచి. అదే ఇట్ కాంట్ కాపీ ఎ న్యూ ప్రోటీన్ ఫ్రమ్ ద ఓల్డ్ ప్రోటీన్. But the genetic materials can do that. The nucleic acids, DNA and RNA, can do that.
సో దట్స్ వై రెప్లికేషన్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బికాస్ ఇంకొక మాలిక్యూల్ మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఏబుల్ టు కాపీ ఇట్ సెల్ఫ్. ఇంకొక మాలిక్యూల్ మీద ఎప్పుడైతే డిపెండ్ అయిపోతుందో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఇన్ దాట్ మ్యాటర్. ఏంటంటే దాని కాపీ అది ఓన్ గా ప్రిపేర్ చేసుకోగలగాలి. దిస్ నెంబర్ 1. ఓకే, అది అన్నమాట. అందరూ కేర్ఫుల్ గా వినండి, చాలా ఇంపార్టెంట్. సార్ బైపీసీ ఈఎఫ్ఎస్ స్టూడెంట్స్ నీట్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చా? ఎందుకు అటెండ్ చేయకూడదమ్మా? కిరణ్ అడుగుతున్నారు, బైపీసీ స్టూడెంట్స్ అటెండ్ చేయొచ్చా ఈఎఫ్ సెట్ ఎవరైతే ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారు? సిలబస్ అంతా సేమే ఉంటుందమ్మా, మీకు కూడా తెలుసు. డిఫరెన్సెస్ నేను వేదాంత తెలుగు ఛానల్లో ఏదైతే స్పెసిఫిక్ గా ఎంసెట్ సెషన్స్ ఉన్నాయో ఆ స్పెసిఫిక్ ఎంసెట్ సెషన్స్ ని వేదాంత తెలుగు ఛానల్లో చేస్తానని ఆల్రెడీ చెప్పాను, మీకు తెలుసు దాని గురించి. సో ఈ సెషన్స్ నీట్ కోసం అని రాసున్నా కూడా ఇట్స్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఎంసెట్ యాజ్ వెల్. సిలబస్ అనేది ఈ విషయంలో సేమ్ సిలబస్ నేను ఇక్కడ టీచ్ చేస్తున్నాను. ఓకే, సో బీ క్లియర్ ఇన్ దట్ మ్యాటర్. ఓకే, అది అన్నమాట. సో I'm seeing that a lot of students are not attending the sessions properly these days. ఓకే, సో అందుకే నేనేమంటున్నాను అంటే బేసిక్ గా మీరు చేయాల్సిన పని ఒకటే, టైంకి వచ్చి క్లాస్ అటెండ్ అవ్వండి. ఫస్ట్ డే చూసాను నేను, ఫస్ట్ డే చాలా ఎంతూజియాస్టిక్ గా ఒక 100 మంది వచ్చారు. దాని తర్వాత నుంచి డ్రాప్ అయిపోయారు. ఇంకా అంటే వాళ్ళ వల్ల ఈ చాప్టర్ కాదనుకున్నారు, లేదంటే మా వల్ల సెషన్ అటెండ్ అవ్వడం కాదనుకున్నారు, ఏమైందో తెలియదు. బట్ ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండింగ్ ద సెషన్స్. ఇట్ విల్ ఓన్లీ హార్మ్ యువర్ ప్రిపరేషన్. అటెండ్ అవుతే మీకే బెనిఫిట్ ఉంటుంది. సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ఎలాగైనా ట్రై చేయండి సెషన్స్. నేను మీకు సెషన్ లోనే ఎంత కుదిరితే అంత చాప్టర్స్ ని టాపిక్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల మీకు ఇంకోసారి ఎక్స్ట్రాగా వెళ్ళి ఎఫర్ట్ ఇవ్వకుండా సెషన్ లోనే టాపిక్ అంతా అర్థమైపోయి డైరెక్ట్ గా వెళ్ళి అట్లీస్ట్ పీవైక్యూస్ చేసినా మీరు, లేదంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసినా నేర్చుకుంటారు సబ్జెక్ట్ ని. అర్థమైందా? అది అన్నమాట. సరే, ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి? ద సెకండ్ పాయింట్ కమ్స్ ఫర్ ద స్టెబిలిటీ. ఇది దీని గురించి ఆల్రెడీ ఎవరో చెప్పేశారు. ఎవరు? యామిని కార్తిక. ఓకే, ఏం చెప్పారు? ఇట్ షుడ్ బి కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ స్టేబుల్. ఇట్ షుడ్ బి కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ స్టేబుల్. కెమికల్ గా, స్ట్రక్చరల్ గా స్టేబుల్ గా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఓకే, ఫైన్. దెన్ నెంబర్ 3 అంటే ఇప్పుడు కెమికల్ ఇంకా స్ట్రక్చరల్ గా స్టేబుల్ గా ఉండడం అంటే ఏంటి? సారీ, ఓకే, నేను జస్ట్ మినిట్ ఆగండి. నేను ఇక్కడ చాట్ సెక్షన్ సెట్ చేసుకుంటాను. ఎస్, డన్. ఓకే, వినండి. కెమికల్ గా ఇంకా స్ట్రక్చరల్ గా స్టేబుల్ గా ఉండడం అంటే ఏదైనా, ఫర్ సపోజ్ హీట్ అనేది వచ్చింది, లేదంటే కొన్ని కెమికల్స్ అనేవి వచ్చాయి విచ్ కెన్ హార్మ్ ద డిఎన్ఏ. సో ద డిఎన్ఏ షుడ్ ట్రై ఇట్స్ బెస్ట్ టు బి స్టేబుల్. అంటే హీట్ రావడం వల్ల పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోకుండా, చాలా ఎక్కువ హీట్, ఇప్పుడు నార్మల్ గా ఎక్కువ హీట్ ఉంటే డిస్ట్రాయ్ అవుతుంది. ఇంకా మనం డిఎన్ఏస్ లాంటి ఎంజైమ్స్ వేస్తే ఎలాగో డిస్ఇంటిగ్రేట్ అయిపోతుంది. బట్ ఇట్ షుడ్ ట్రై టు బి కెమికల్లీ స్టేబుల్ సో దట్ ఇట్ షుడ్ పర్సిస్ట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఏజ్ అవనండి, ఎలాంటి ఏజ్ అయినా, ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా, ఎలాంటి టెంపరేచర్ ఉన్న సరౌండింగ్స్ లో ఉన్నా కూడా ఇట్ షుడ్ ట్రై టు బి స్టేబుల్. ఓకే, అది అన్నమాట. దెన్ ద థర్డ్ పాయింట్ కమ్స్ ఇస్ ద మ్యూటేషన్. Just a minute. The third point is the mutation. It should be able to mutate. Mutation అనేది జరగాలి, మ్యూటేట్ చేయగలగాలి. Because this will actually help in evolution. లైట్ గా ఎంత అవసరం అంత ఇవల్యూషన్. మళ్ళీ మ్యూటేషన్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. చాలా ఎక్కువ మ్యూటేషన్ అయిపోతే కూడా ప్రాబ్లమే. అవసరం కన్నా ఎక్కువ మ్యూటేషన్ అయిందంటే ఇట్ కెన్ లీడ్ టు లాట్ ఆఫ్ రిసెసివ్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావచ్చు. దాని తర్వాత లీథల్ ట్రేట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఎక్కువ మ్యూటేషన్ జరిగిందంటే ఇట్ కెన్ బి డేంజరస్. కొన్ని హార్మ్ఫుల్ ట్రేట్స్ అనేవి బయటికి రావచ్చు. నేను అన్నట్టు అది అండ్ మ్యూటేషన్ వల్ల కొన్ని డేంజరస్ ట్రేట్స్ క్రియేట్ అవ్వచ్చు. ఓకే, ఏదైతే ముందు నుంచి లేదో అలా కొత్త ట్రేట్స్ క్రియేట్ అవ్వచ్చు, కొత్త ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ క్రియేట్ అవ్వచ్చు. సో దట్ కెన్ బి డేంజరస్.
But if it is going in a good way, then mutation can always help. Okay, mutation వల్ల adaptability better అవుతుంది surrounding environment లోని. అది అన్నమాట. Okay, now going for the last point is the it should be able to express. It should be able to express in the form of in the form of in the form of Mendelian characters. Mendelian characters. అంటే ఏమిటి మెండేలియన్ క్యారెక్టర్స్ అంటే మెండేలియన్ క్యారెక్టర్స్ అంటే ఎక్స్ప్రెస్ చేయడం ట్రేట్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయి ఫర్ సపోజ్ మెండేల్స్ లో మనం చదువుకున్నాం ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేట్స్ చదువుకున్నాం పీ ప్లాంట్ లో చూసుకుంటే టాల్ డ్వార్ఫ్ అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ అనేవి మనం చదువుకున్నాం సో ఈ ట్రేట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఏవైతే ట్రేట్స్ డిఎన్ఏ లో ఉన్నాయో లేదంటే ఆర్ఎన్ఏ లో ఉన్నాయో ఏవైతే జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి దెన్ ఇట్ ఈస్ అ గుడ్ జెనెటిక్ మెటీరియల్ ఆ ట్రేట్స్ ఎక్స్ప్రెస్ అవ్వకపోతే నా కన్ను కలరు లేదంటే నా చెవిది సైజు లేదంటే నా హెయిర్ కలర్ ఓకే నా హైట్ ఇవన్నీ యాక్చువల్ గా నా జీన్స్ డిసైడ్ చేస్తున్నాయి సో ఇవి జీన్స్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలాగ వస్తాయి ఈ ట్రేట్స్ సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అది అన్నమాట సార్ మ్యూటేషన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మ్యూటేషన్స్ అంటే సడన్ హెరిటబుల్ చేంజెస్ మన డిఎన్ఏ లోని ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ లో సడన్ గా ఏవైతే చేంజెస్ వస్తాయో దాన్నే మనం మ్యూటేషన్స్ అంటాం ఆ మ్యూటేషన్స్ గురించి మనం ఈ చాప్టర్ లో ఇంకా డీటెయిల్ గా మాలిక్యులర్ బేసిస్ లో బాగా చదువుకుంటాం డోంట్ వరీ ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో చదివించాను మీకు బట్ ఇఫ్ యూ వోంట్ అండర్స్టాండ్ హియర్ యూ విల్ అండర్స్టాండ్ ఐ విల్ రిపీట్ దట్ టాపిక్ మ్యూటేషన్స్ అగైన్ సో డోంట్ వరీ ఓకే అది అన్నమాట సో ఇక్కడ వరకు ఇది అయిన తర్వాత 1 by 1 మనం ఒక్కదాన్ని మనం మళ్ళీ చదువుకోవాలి ఇది ఎన్సీఆర్టీ లో మీకు చూసుకున్నట్లయితే ఇట్ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ ఇట్స్ రెప్లికా ఇట్స్ స్టేబుల్ కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ ప్రొవైడ్ స్కోప్ ఫర్ చేంజెస్ అండ్ మ్యూటేషన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవల్యూషన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెండేలియన్ క్యారెక్టర్స్ నౌ అన్నిటికన్నా వన్స్ ఫస్ట్ ఏబుల్ టు రెప్లికేట్ మనకి మన దగ్గర ఫర్ సపోజ్ నేను మీకు 3 మాలిక్యూల్స్ ఇస్తాను నేను మీకు డిఎన్ఏ ఇస్తున్నాను ఆర్ఎన్ఏ ఇస్తున్నాను ఇంకా ప్రోటీన్ ఇస్తున్నాను ఓకే ఐఎమ్ గివింగ్ యూ 3 మాలిక్యూల్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ we know that DNA can replicate okay DNA can replicate replication అనేది DNA చేయగలదు కొత్త DNA అనేది వస్తుంది it can form a new DNA molecule from the old DNA molecule similarly it goes the same for RNA also RNA కూడా దాన్ని అది replicate చేసుకోగలదు okay it can form a new RNA okay but in case of protein it cannot replicate సో దట్స్ వై మన డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏని జెనెటిక్ మెటీరియల్స్ అంటాం న్యూక్లిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో రెండు వీటిని మనం జెనెటిక్ మెటీరియల్ అని అంటాం ఓకే అది అన్నమాట చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఎన్సీఆర్టీలో ఇచ్చారో ఇఫ్ వన్ ఎగ్జామిన్స్ ఈచ్ రిక్వైర్మెంట్ వన్ బికాస్ ఆఫ్ ద రూల్ ఆఫ్ బేస్ పేరింగ్ అండ్ కాంప్లిమెంటారిటీ both the nucleic acids have ability to direct their duplications the other molecules in the living system such as proteins fail to fulfill the first criteria itself ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే బేస్ పేరింగ్ ఇంకా కాంప్లిమెంటారిటీ అనేది ఉన్నది ఓకే డిఎన్ఏలో అయినా ఏదైతే డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ ఉన్నాయో డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలోని నైట్రోజన్ బేసెస్ ఇంకా డిఎన్ఏలో అయితే కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏం జరుగుతుంది అంటే దే హ్యావ్ అ స్పెషల్ ఎబిలిటీ టు డూప్లికేట్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు డిఎన్ఏ ఉన్నది మన డిఎన్ఏ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ డిఎన్ఏ గురించి మన రేపు సెమై కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అంటారు సెమై కన్జర్వేటివ్ mode of DNA replication ఇక్కడ ఏం జరుగుతున్నది సెమై కన్జర్వేటివ్ మోడ్ లో ఏం జరుగుతున్నది we have an old strand of DNA okay we have an old strand of DNA ఆ old strand of DNA ఏదైతే ఉన్నదో ఓకే ఆ old strand of DNA ఏదైతే ఉన్నదో దాని నుంచి కొత్త స్ట్రాండ్స్ ఫామ్ అవుతున్నాయి సో the yellow one is the parent strand this is the new strand ఇక్కడ ఏం జరుగుతున్నది వాట్ డూ యూ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ బేసికలీ ఏం జరుగుతున్నది అంటే ద డిఎన్ఏ ఇస్ నాట్ వేస్టింగ్ ఎనీ రిసోర్సెస్ ఇట్ ఈస్ యూజింగ్ ద ఓల్డర్ స్ట్రాండ్ దాని నుంచి ఒక కొత్త స్ట్రాండ్ ఫామ్ చేస్తున్నది సో ఒకే డిఎన్ఏ నుంచి మళ్ళీ 4 స్ట్రాండ్స్ వస్తున్నాయి 2 స్ట్రాండ్స్ ఉన్న డిఎన్ఏ నుంచి 4 స్ట్రాండ్స్ వస్తున్నాయి ఓకే సో ద డిఎన్ఏ ఈస్ ఏబుల్ టు కాపీ ఇట్ సెల్ఫ్ రైట్ ఓకే దిస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ టుమారో డిఎన్ఏ రెప్లికేషన్ లో బాగా నేర్చుకుంటాం సో రేపటి క్లాస్ మిస్ అవ్వకండి రేపటి క్లాస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ క్రూషియల్ టుమారో 6:30 p.m. you all have to attend 6:30 p.m. DNA replication class. Attendance పెట్టేసుకోండి ఇప్పటి నుంచి
అందరూ రావాలి రేపటి క్లాస్. ఓకే, ఇట్స్ యాజ్ క్లియర్ యాజ్ ఇట్ క్యాన్ బి. ఓకే, అది అన్నమాట. నౌ సో ఈ కాంప్లిమెంటరీ బేస్ స్ట్రాండ్స్ ఉండడం వల్ల, రెండు స్ట్రాండ్స్ ఉండడం వల్ల ఏమవుతున్నది, కొత్త డిఎన్ఏ స్ట్రాండ్స్ దాని నుంచి ఫామ్ అయ్యి వస్తున్నాయని చెప్పాం కదా. అది కాంప్లిమెంటారిటీ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. కాంప్లిమెంటారిటీ అంటే రెండు డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉండడం. దిస్ ఇస్ ద డిఎన్ఏ, రైట్? ఓకే, ఈ డిఎన్ఏలో ఈ రెండు స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకే, ఇటుపక్క యాక్చువల్లీ ఎడినైన్ ఉంటే ఇటుపక్క యాక్చువల్లీ థైమిన్ ఉంటుంది. అండ్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సైజ్ ని కాంప్లిమెంట్ చేస్తే, డిస్టెన్స్ ని కాంప్లిమెంట్ చేస్తే డ్యూ టు ద హైడ్రోజన్ బాండ్స్ ప్రెసెంట్ బిట్వీన్ దమ్ అండ్ డ్యూ టు ద ఫాస్ఫేట్ అండ్ ద షుగర్ బ్యాక్బోన్. దాన్ని కాంప్లిమెంటారిటీ అంటాం. ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద స్టెబిలిటీ విత్ రెస్పెక్ట్ టు స్ట్రక్చర్ అండ్ కెమికల్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ దట్ అబౌట్ ద స్ట్రక్చరల్లీ అండ్ కెమికల్లీ? ఫస్ట్ అబౌట్ ద డిఎన్ఏ. మనం డిఎన్ఏ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, డిఎన్ఏ ఇస్ క్వైట్ స్టేబుల్. ఓకే, డిఎన్ఏ ఇస్ క్వైట్ స్టేబుల్. అన్నిటికన్నా ఫస్ట్ రీజన్ దానికి ఏంటి? అంటే డిఎన్ఏ స్టెబిలిటీకి, జస్ట్ అ మినిట్. డిఎన్ఏ ఇస్ కంపారిటివ్లీ స్టేబుల్ దెన్ ఆర్ఎన్ఏ. మన ఆర్ఎన్ఏతో కంపేర్ చేసుకున్నట్లయితే డిఎన్ఏ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ప్రోటీన్ ని తీసుకుంటాము, ఇక్కడ నుంచి మనం డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం వన్ బై వన్. ఇప్పుడు డిఎన్ఏ గురించి చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ డిఎన్ఏలోని కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఈ కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, రెండు స్ట్రాండ్స్ ఉండడం వల్ల, బికాస్ ద డిఎన్ఏ హ్యాస్ టూ స్ట్రాండ్స్, జస్ట్ అ మినిట్, రెండు స్ట్రాండ్స్ ఉండడం వల్ల ఏమవుతున్నది, ఒక్కొక్క స్ట్రాండ్ ఇంకో స్ట్రాండ్ ని సపోర్ట్ చేసుకుంటున్నది. ఇట్ ఈస్ నాట్ అలోన్ యాక్చువల్లీ. ఒక స్ట్రాండ్ ఒక్కటిగా లేదు, దెర్ ఇస్ అనదర్ స్ట్రాండ్ దట్ ఈస్ యాక్చువల్లీ దేర్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద డిఎన్ఏ. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డిఎన్ఏలోని ఏదైతే షుగర్ ఉన్నదో, రైబోస్ షుగర్, అక్కడ సెకండ్ పొజిషన్ లోని OH కాకుండా H గ్రూప్ ఉంటుంది. అట్ ద సెకండ్ పొజిషన్ దెర్ ఇస్ H గ్రూప్. దానివల్లే మనం దాన్ని డిఆక్సీ రైబోస్ అంటాం, ఇఫ్ యూ రిమెంబర్. ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏదైతే హెచ్ గ్రూప్ ఉన్నదో దానివల్ల డిఆక్సీ రైబోస్ కి స్టెబిలిటీ పెరుగుతుంది. ఆర్ఎన్ఏలో చూసుకున్నట్లయితే ఆ OH గ్రూప్ ఉండడం వల్ల అన్స్టేబుల్ అవుతుంది. ఇన్ ఆర్ఎన్ఏలో చూసుకున్నట్లయితే ద టూ OH గ్రూప్ ఏదైతే ఉన్నదో, సెకండ్ పొజిషన్ లో ఏదైతే OH గ్రూప్ ఉన్నదో, బికాస్ ఆఫ్ దట్ ఇట్ యాక్చువల్లీ ఇంపార్ట్స్ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. ఆ ఇన్స్టెబిలిటీ ఎందుకు వస్తున్నది? ఆ టూ OH గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ హ్యాస్ అ లాట్ ఆఫ్ రియాక్టివ్ నేచర్. అలా ఉండడం వల్ల ఇట్ బికమ్స్ రియాక్టివ్. ద ఫంక్షనల్ గ్రూప్ ఇస్ అవైలబుల్ ఫర్ ఎనీ రియాక్షన్ టు హ్యాపెన్. ఏదైనా బయోకెమికల్ రియాక్షన్ జరుగుతున్నదంటే ఆర్ఎన్ఏ రెడీగా ఉంటుంది, నేను రియాక్ట్ అవుతాను అనేసి. డిఎన్ఏ అలా కాదు. డిఎన్ఏలో ఆ సెకండ్ పొజిషన్ లో ఆ ఆక్సిజన్ ఆటమ్ రిమూవ్ అయిపోవడం వల్ల, డిఆక్సీ రైబోస్ అయిపోవడం వల్ల ఏం జరిగింది? ఇట్ బికేమ్ అ స్టేబుల్ మాలిక్యూల్. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ RNA became unstable. Why did it become unstable? Because the OH group is rendering it a reactive molecule. అది రియాక్టివ్ అయిపోతున్నది. రియాక్టివ్ అయిపోవడం వల్ల స్టెబిలిటీ అనేది పోతున్నది. ఓకే, ఎనీ మాలిక్యూల్ షుడ్ బి లీస్ట్ రియాక్టివ్. అది ద రియాక్టివిటీ షుడ్ బి లో. అది స్టెబుల్ కెమికల్ రియాక్టివిటీ, మెయిన్ కెమికల్ స్టెబిలిటీలో చూసుకున్నట్లయితే ద రియాక్టివిటీ షుడ్ బి కంపారిటివ్లీ లో. అర్థమవుతున్నదా అందరికి? అందరికీ అర్థమవుతున్నదా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ ఇక్కడ వరకు? లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్? మనం చూసుకున్నట్లయితే డిఎన్ఏలోని, జస్ట్ అ మినిట్, మన అందరం అనుకుంటాం డిఎన్ఏ ఆర్ఎన్ఏలోని ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద బేసెస్ ఇన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ? నైట్రోజన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో డిఎన్ఏ ఆర్ఎన్ఏలో డిఫరెన్స్ ఏంటి? ఆర్ఎన్ఏలో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ AUCG, యురాసిల్ అనేది ఉంటుంది. యురాసిల్ ఇస్ కంపారిటివ్లీ అన్స్టేబుల్. అదే మనం డిఎన్ఏ తీసుకుంటున్నాం అనుకోండి. ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏలో ఏం జరిగింది? ఏదైతే యురాసిల్ ఉన్నదో యాక్చువల్లీ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ థైమిన్. యురాసిల్ అనేది రీప్లేస్ చేయబడింది థైమిన్ ద్వారా.
When it happens, the thymine is more stable. Thymine is comparatively more stable. So unstable అనుకుంటే less stable, more stable andam. That will be a better word to say. Just a minute. Less stable, and this one is more stable. Okay? అర్థమైందా అందరికి? అర్థమైందా? So this is the reason why DNA is better in choice with respect to RNA, both structurally and chemically. ఓకే, స్ట్రక్చరల్ ఇంకా కెమికల్ విధంగా రెండు విషయాలుగా చూసుకుంటున్నట్లయితే డిఎన్ఏ అనేది బాగా స్టేబుల్ అయిపోతుంది ఆర్ఎన్ఏ కన్నా. అర్థమైందా? బికాస్ ఆర్ఎన్ఏ ఇస్ మోర్ రియాక్టివ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుంటే, మీ అందరికీ తెలుసు ఆర్ఎన్ఏ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ క్యాటలిస్ట్. అవునా కాదా? RNA acts as a catalyst. How it acts as a catalyst? With the help of the enzyme ribozyme. And because it acts as a catalyst, the reactive nature is again high for RNA. It's more reactive. RNA becomes more reactive because of its catalyst nature. So, ivanni reasons valla RNA stays more reactive, okay, and less stable compared to DNA. Okay, got it? అర్థమైందా అందరికి? సో ఒకసారి ఎన్సీఆర్టీ చదివేసుకుందాం దీని మీదను. లెట్ us స్టడీ ద ఎన్సీఆర్టీ. ఓకే, వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఎన్సీఆర్టీ? పదండి. The genetic material should be stable enough not to change the different stages of life cycle, such as age or with change in physiology of the organism. Stability is one of the important properties of genetic material and was evident in Griffith's transforming principle itself, that heat which killed the bacteria at least did not destroy some of the properties of genetic material. మనం గ్రిఫిత్స్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నట్లయితే హీట్ కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ట్రెయిన్ ఉన్నదో, దానికి ఎప్పుడైతే లైవ్ ఆర్స్ట్రెయిన్ యాడ్ చేసామో ఆ హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ లో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ మిగిలిపోయి ఉండేవి. ఈవెన్ ద ఆర్గానిజం వాజ్ డెడ్. ఆ డిఎన్ఏలో ఉన్న కొన్ని మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ద డిఎన్ఏ మాలిక్యూల్ వాజ్ స్టిల్ యాక్టివ్. అండ్ బికాస్ ఇట్ వాజ్ స్టిల్ యాక్టివ్, ఇట్ వాజ్ స్టిల్ స్టేబుల్ టు హీట్. దట్స్ వై ఇట్ వాజ్ ఏబుల్ టు కన్వర్ట్ ద ఆర్ స్ట్రెయిన్ ఇంటూ ద ఎస్ట్రెయిన్. అర్థమైందా? సో అందుకే ఆ హీట్ ఇప్పుడు అదే ప్లేస్ లో ఆర్ఎన్ఏ ఉండుంటే ఇట్ మైట్ హ్యావ్ లాస్ దట్ టచ్. ఆర్ఎన్ఏ ఉండుంటే ఆ బ్యాక్టీరియాలోని, ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు కన్వర్ట్ ద ఎస్ట్రెయిన్ ఇంటూ ది ఆర్ స్ట్రెయిన్. Sorry, R strain into the S strain at the end. So this now can be easily explained in the light of DNA that the two strands being complementary if separated by heating come together when appropriate conditions are provided. ఈ రెండు ఇప్పుడు చూస్తున్నట్లయితే డిఎన్ఏని హీట్ చేసి ఇది మనం చేస్తాం, పీసీఆర్ టెక్నిక్ లో మనం అదే చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రెండు స్ట్రాండ్స్ సపరేట్ అవుతాయి. సపరేట్ అయినప్పుడు వాటికి మళ్ళీ సరైన కండిషన్స్ ఇస్తే మళ్ళీ వచ్చి అతుక్కుపోతాయి. So they are very good friends. The two strands of the DNA stay as the best friends and they stay together. And because they stay together, it is very much important to understand that complementarity ఏదైతే ఉందో ఆ కాంప్లిమెంటారిటీ వల్ల దానికి స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ ఇంకా స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది వస్తుంది డిఎన్ఏ. ఓకే, క్లియర్? This is number one point with respect to the structural stability. Further, going to the chemical stability, further the 2OH group present in every nucleotide in RNA is a reactive group and makes RNA labile and easily degradable. Reactive చేసేస్తుంది, labile చేస్తుంది, degrade అయిపోతుంది RNA. RNA is also known to be catalytic, hence reactive. Therefore, DNA is chemically less reactive, chemically కొంచెం inert గా ఉంటుంది, and structurally more stable compared to RNA. Therefore, among the two nucleic acids, the DNA is the better genetic material. అర్థమైందా అందరికి? Is it clear till here? అందరికి అర్థమైందా విషయం? అందరికి విషయం అర్థమైందా? Yes. Let's go to the next point. In fact, the presence of thymine at the place of uracil also confers additional stability to DNA. Okay, adi anamata. Fine. Okay, sorry. Let's go to the next point, that is the ability to mutate. That is the ability to mutate. In case of DNA, the mutations, the natural mutations, అంటే మనం ఇక్కడ న్యాచురల్ మ్యూటేషన్స్ మాట్లాడుతున్నాం, ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్ మాట్లాడుతున్నాం. ఓకే, సో న్యాచురల్ మ్యూటేషన్స్, న్యాచురల్ గా ఏదైతే మ్యూటేషన్స్ జరుగుతాయో, న్యాచురల్ మ్యూటేషన్స్ టేక్ ప్లేస్ at a slower rate. This actually leads to evolution. ఇది యాక్చువల్ గా స్లోగా జరుగుతున్నది కాబట్టి మ్యూటేషన్, దీనివల్ల ఎవల్యూషన్ అనేది జరుగుతుంది.
ఓకే, అదే మనకి ఆర్ఎన్ఏ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆర్ఎన్ఏ, the rate of mutation in RNA is faster than DNA due to its reactive nature. దానికి ఒక రియాక్టివ్ నేచర్ ఉండడం వల్ల రేట్ ఆఫ్ మ్యూటేషన్ అనేది స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ దిస్ యాక్చువల్లీ లీడ్స్ టు లెసర్ స్టెబిలిటీ ఆఫ్ ఆర్ఎన్ఏ. అండ్ దీనివల్ల ఏం జరగచ్చు, ఇలాంటి మ్యూటేషన్స్ ఎక్కువ జరిగిపోతుండడం వల్ల కెన్ ఎక్స్పోజ్ lethal and dangerous genes. దీనివల్ల డేంజరస్ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావచ్చు. అండ్ ఇట్ కెన్ యాక్చువల్లీ కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ కంపారిటివ్లీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా క్రియేట్ అవ్వచ్చు దానివల్ల. అర్థమైందా? అది అన్నమాట. టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఇక్కడ చూసుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ హియర్. Both DNA and RNA are able to mutate. In fact, RNA being unstable mutates at a faster rate. Consequently, viruses having RNA genome and having shorter lifespan mutate and evolve faster. One of the best example for that is COVID virus. కోవిడ్ వైరస్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, దాంట్లో ఉన్న ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో అది చాలా ఫాస్ట్ గా మ్యూటేట్ అవుతుంది. ఈ మ్యూటేషన్ ఇంత ఫాస్ట్ గా ఎందుకు జరుగుతుంది అంటే ఆర్ఎన్ఏ ఉండడం వల్ల. ఆర్ఎన్ఏ అనేది చాలా రియాక్టివ్, అన్స్టేబుల్ కాబట్టి ఈజీగా మ్యూటేట్ అయిపోతుంది, ఫాస్ట్ గా మ్యూటేట్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ కెన్ నాట్ డిటెక్ట్ ద ప్రోటీన్ కోడ్. ద ప్రోటీన్ కోడ్ కూడా దాని వల్ల చేంజ్ అయిపోతుంటుంది. అది విల్ హ్యావ్ దట్ డిస్కషన్ సమ్ అదర్ డే. ఓకే, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. Okay, all right. సో ఇక్కడ వరకు అందరికీ క్లియరా? అర్థం అవుతున్నదా అందరికీ? జస్ట్ అ మినిట్. సో అందరూ చూస్తున్నారు అంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పేస్తాను. సార్ వై ఎవల్యూషన్ ఇస్ ఫాస్టర్ రేట్ ఇస్ నాట్ బెటర్ అని అడుగుతున్నారు. ఓకే, నోయల్ అడుగుతున్నారు దట్ వై ఎవల్యూషన్ ఎట్ అ ఫాస్టర్ రేట్ ఇస్ నాట్ బెటర్. ఎవల్యూషన్ ఫాస్ట్ గా జరగడం ఎందుకు మంచిది కాదు అంటే, ఎవల్యూషన్ ఫాస్ట్ గా జరిగితే యాక్చువల్ గా ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే అవ్వాలో అవి యాక్చువల్ గా డెవలప్ అవ్వవు. అక్కర్లేని బోల్డ్ అని ఫీచర్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు వైరసెస్ అనేవి మనం చూసుకున్నట్లయితే దే ఇవాల్వ్ వెరీ మచ్ ఫాస్టర్. అండ్ అవి ఫాస్ట్ గా ఇవాల్వ్ అవడం వల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. మన లైఫ్ స్పాన్ అనేది ఫాస్టర్ ఇవల్యూషన్ అయిపోతే తగ్గిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఓకే, ఇవల్యూషన్ వల్ల యాక్చువల్గా ఏం జరిగింది, చాలా మంది చాలా బెటర్ విషయాలు ఏం అనుకుంటున్నారు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మనకన్నా ఏవైతే మన యాన్సెస్టర్స్ ఉన్నారో దే లివ్డ్ వే మోర్ ఇయర్స్ దాన్ అస్. ఓకే, way more years than us. If we keep evolving faster, our lifespan will go down because ఎక్కువ ఫాస్ట్ గా మ్యూటేషన్ అవడం వల్ల, ఎక్కువ ఫాస్ట్ గా ఎవల్యూషన్ అవడం వల్ల బోల్డ్ అన్ని అక్కర్లేని జీన్స్ ఏదైతే మనకి హార్మ్ చేయొచ్చు, ఏవైతే బోల్డ్ అన్ని ఏవైతే డిజార్డర్స్ చేయొచ్చు, క్రోమోజోమల్ డిజార్డర్స్ చేయొచ్చు, అలాంటి జీన్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. అలాంటి జినోమిక్ డిజార్డర్స్ ఏవైతే వస్తాయో అవి ఎక్స్పోజ్ అవుతాయి. అవి ఎక్స్పోజ్ అవడం వల్ల what will happen, that average lifespan will go down automatically. It's actually as a circular economy అంటారు. ఎక్కువ మ్యూటేషన్ అవడం వల్ల ఫాస్ట్ ఎవల్యూషన్ అవుతుంది, ఫాస్ట్ ఎవల్యూషన్ అవడం వల్ల లైఫ్ స్పాన్ అనేది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అర్థమైందా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఆల్రెడీ చెప్పేశాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఇన్ ద వేదాంత తెలుగు ఛానల్. ఓకే ఫైన్. దాని పేరు మెండేలియన్ జెనెటిక్స్ అని సర్చ్ చేయండి. ఓకే, search it as Mendelian genetics. మొత్తం మీకు ప్లేలిస్ట్ దొరికిపోతుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, ప్రియాంక. ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్, జస్ట్ అ మినిట్. ఓకే, గోయింగ్ ఫర్దర్, we have to study about the ability to express. Okay, ability to express.
ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసుకోవాలంటే ఆర్ఎన్ఏ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఆర్ఎన్ఏ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ and it can result in the formation of protein. కాకపోతే డిఎన్ఏ ఏదైతే ఉందో డిఎన్ఏ ఇస్ డిపెండెంట్ ఆన్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆర్ఎన్ఏ ఫర్ ఎక్స్ప్రెషన్. ఇది మనకి ఎలా తెలుస్తుంది? మనకు సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ తెలిసినట్లయితే ఓకే, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ చూసినట్లయితే మనకు తెలుసు డిఎన్ఏ అనేది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎనీ జెనెటిక్ మాలిక్యూల్, ఏ జెనెటిక్ మెటీరియల్ అయినా డిఎన్ఏ అయినా ఆర్ఎన్ఏ అయినా దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రోటీన్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్. ఏదైనా బాడీలో ఎలాంటి చేంజెస్ తేవాలన్నా, బాడీలో ఎలాంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ అవ్వాలన్నా ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రోటీన్. అండ్ ఆ ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఆర్ఎన్ఏ అనేది ఈజీగా ట్రాన్స్లేట్ అయ్యి ప్రోటీన్ కింద ప్రోటీన్ మెసేజ్ ని పంపించి, అంటే ఆర్ఎన్ఏ దగ్గర ఏదైతే మెసేజ్ ఉందో, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఇట్ కెన్ బి ఈజీలీ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీన్ బై ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఓకే, అది మనం చదువుకుంటాం. బట్ డిఎన్ఏ అనేది ఇట్స్ డిపెండెంట్ ఆన్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ డైరెక్ట్ గా ప్రోటీన్ ని ఫార్మ్ చేయలేదు. డిఎన్ఏ ఫస్ట్ ఒక ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ చేస్తుంది, ఆ ఎంఆర్ఎన్ఏ ఫర్దర్ వెళ్ళి ప్రోటీన్ ని ఫార్మ్ చేస్తుంది. సో ఇన్ దాట్ సెన్స్ డిఎన్ఏ ఇస్ డిపెండెంట్ ఆన్ ఆర్ఎన్ఏ. ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ కోర్స్, but it will not directly form a strand that will directly form a protein. It will first form a mRNA and then a protein. So in that case, mRNA has an advantage. If there is no mRNA, expression cannot happen. mRNA లేదు అంటే ఎక్స్ప్రెషన్ అనేది జరగదు. ఎంత డిఎన్ఏ ఉన్నా mRNA మీద డిపెండ్ అయి ఉంటుంది డిఎన్ఏ. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే డిఎన్ఏ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ రోజులు స్టోర్ చేయలేదు. Why? Because RNA is unstable. DNA is stable. అర్థమైందా? డిఎన్ఏ ఈజ్ స్టేబుల్ అనమాట. సో డిఎన్ఏ స్టేబుల్ గా ఉంది కాబట్టి దాని దగ్గర ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆర్ఎన్ఏ దాన్ని ఈజీగా క్యారీ చేయగలుగుతుంది కాబట్టి వేరే చోటుకి దాన్ని ఒక మెసెంజర్ గా వాడడం జరుగుతుంది. సో ఆర్ఎన్ఏ ట్రాన్స్మిట్స్, డిఎన్ఏ స్టోర్స్ అన్నమాట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అందరికి ఈ విషయం అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఫర్ సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు ఆలోచించుకున్నట్లయితే, ఓకే, దెర్ ఆర్ టూ వేస్ టు హ్యావ్ అ లైబ్రరీ. ఓకే, ఫర్ సపోజ్ జస్ట్ అ మినిట్, అందరికి క్లియర్ అయింది అంటున్నారు, బట్ ఐ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్ us సే, ఓకే, మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక ఫుడ్ ఐటమ్ ని ఇంట్లో అయినా స్టోర్ చేయొచ్చు, లేదంటే రెగ్యులర్ గా మీ బ్యాగ్ లో వేసుకుని క్యారీ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, రెగ్యులర్ గా ఒక బిస్కెట్ ప్యాకెట్ గానీ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. దెర్ ఇస్ అ ఫ్రూట్ యాక్చువల్లీ, సారీ, దెర్ ఇస్ అ ఫ్రూట్, ఒక యాపిల్ ఫ్రూట్ ఉన్నది. ఓకే, ఆ యాపిల్ ఫ్రూట్ అనేది ఫ్రిడ్జ్ లో పెడితే, ఇంట్లో ఒక దగ్గర ఫ్రిడ్జ్ లో పెడితే, స్టోర్ చేసి ఉంచితే అది పాడవదు. అదే మీరు బ్యాగ్ లో మీ కాలేజ్ బ్యాగ్ లో మీరు వేసుకొని తిరుగుతూ ఉన్నారంటే విత్ ఇన్ 2-3 days అది పాడైపోవచ్చు. ఓకే, ఎందుకు అలా జరుగుతున్నది? బికాస్ ద ఎన్వైరన్మెంట్ దట్ కాలేజ్ బ్యాగ్ ఇస్ ప్రొవైడింగ్ ఇస్ అన్స్టేబుల్. అది స్టేబుల్ గా ఉండదు. అదే మీరు ఇంట్లో ఒక మంచి జాగాలో, ఫ్రిడ్జ్ లోనో, లేదంటే ఒక మంచి కూల్ గా డ్రైగా ఉన్న జాగాలో మీరు పెట్టారు అనుకోండి, ఇట్ విల్ స్టే ఫ్రెష్ ఫర్ అ లాంగర్ టైమ్, ఫర్ 1 or 1.5 weeks. సో ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అనేది ఒకే దగ్గర ఉంటుంది, అది ఎటు అటు తిరగదు. ఓకే, ఇట్ విల్ స్టే ఎట్ వన్ ప్లేస్, ఇట్ ఈస్ స్టేబుల్. సో దట్స్ వై ఇట్ విల్ స్టోర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ హ్యాస్. బట్ ఆర్ఎన్ఏ అనేది ఒక దగ్గర ఉండదు, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, దానికి అదే పని. సో అలా తిరుగుతూ ఉండడం వల్ల ఏంటి, అది అన్స్టేబుల్ గా ఉంటుంది, రియాక్ట్ కూడా అవుతూ ఉంటుంది. సో దానికి ఏం పని ఇచ్చారు, నేను ఏదైతే నీకు మెసేజ్ ఇస్తున్నానో అది తీసుకెళ్లి నువ్వు ప్రోటీన్ వరకు ఇయ్యు, అంతే, ప్రోటీన్ ఫార్మ్ చేయడానికి రైబోజోమ్స్ వరకు ఇయ్యు, దాని తప్ప నీకు ఇంకో పని లేదు అని చెప్పేశారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ठीक है, అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఓకే, లెట్స్ రీడ్ ద ఎన్సీఆర్టీ విత్ రెస్పెక్ట్ టు that. RNA can directly code for synthesis of proteins, hence can easily express the characters. DNA is dependent on RNA for synthesis of proteins. The protein synthesizing machinery has evolved around RNA. Above discussion indicates that both DNA and RNA can function
as genetic material, but DNA being more stable is preferred for storage of genetic information. And for transmission of genetic information, RNA is better. అది అర్థమైందా? I store the information like DNA and my friend transports to others like RNA. అది అన్నమాట. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు, అందరికీ అర్థమైంది బేసిక్ గా. ఓకే, ఏదైనా వస్తువు స్టోర్ చేయాలంటే స్టోర్ చేసిన జాగా స్టేబుల్ గా ఉండాలి. అది అన్నమాట, సింపుల్ యాజ్ దాట్. Going further, we have to understand the basic differences between DNA and RNA. పదండి, మన డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏతో సంబంధించి బేసిక్ డిఫరెన్సెస్ రాసుకున్నాం. ఐ వాంట్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ అ పెన్ అండ్ పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్ ద బేసిక్ డిఫరెన్సెస్. పదండి, లెట్ us బిగిన్. మొదలెడదాం అందరం. అందరూ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుంటున్నారా? అందరూ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుంటున్నారా? రెడీ అందరూ? జస్ట్ మినిట్. ఆల్ రెడీ? రెడీ? మొదలెడదాం వన్ బై వన్ అందరం. జస్ట్ మినిట్. ఓకే, ఓకే, సరేనా? రెడీ, మొదలెడదాం పదండి. లెట్స్ స్టార్ట్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి? నంబర్ 1 ఇస్ డిఎన్ఏలోని, డిఎన్ఏ ఏమంటాం? డిఆక్సీ రైబోస్ అంటాం. షుగర్ ఏదుంది? డిఆక్సీ రైబోస్. ఇక్కడ షుగర్ ఏముంది? రైబోస్ కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ డిఫరెన్స్. ఓ జస్ట్ అ మినిట్, థింగ్స్ లో సారీ చేసేద్దాం. ఓకే, ఓకే, నంబర్ 1 అయిందా? ఎస్, కరెక్ట్. రెండోది, రెండో డిఫరెన్స్. వాట్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్? చెప్పండి అందరికి అందరూ. డిఎన్ఏలో ఏం షుగర్? ఫస్ట్ బేసిక్స్ డిఫరెన్స్ రాసేసుకుందాం, దాని తర్వాత కొంచెం స్టేబుల్ అన్స్టేబుల్ రాద్దాం. ఓకే, డిఎన్ఏలో ఉన్న బేసిస్ ఏమిటి? నైట్రోజన్ బేసెస్. అడినైన్, గ్వానైన్, ఇంకేంటి? సైటోసిన్, థైమిన్. రెండోది, ఇక్కడ నైట్రోజన్ బేసెస్ ఏమిటేమిటి ఉన్నాయి? చెప్పండి అందరూ. బేసిక్ డిఫరెన్సెస్ చెప్పుకుందాం ఫస్ట్, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఏంటంటే వస్తాయి? ఎడినైన్, గ్వానైన్. అనిపిస్తుంది బేసిక్ డిఫరెన్స్ నేర్చుకొని ఏం పీక్తా ఉండండి అని. ఇవే క్వశ్చన్స్ గా వచ్చినప్పుడు మనం చేయలేకుండా ఉండిపోతాం. సైటోసిన్, ఇంకా యురాసిల్ అయింది. థర్డ్ 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 ఏమిటి? డబల్ స్ట్రాండ్. డిఎన్ఏ ఇస్ డబల్ స్ట్రాండెడ్. సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కూడా ఉంటుంది ఎక్సెప్షన్ గా, బట్ డబుల్ స్ట్రాండ్ గానే ఎక్కువ ఉంటుంది. హియర్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. సారీ, నా వెనకాతలు వెళ్ళిపోతున్నదేమో ఇంకా. ఓకే, అది అన్నమాట. లెట్ మీ డూ సంథింగ్ అబౌట్ ఇట్. నాది ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే, తగ్గిందా కొంచెం? ఎస్, ఓకే, ఫైన్. ఓకే, ఓకే, అయిందా?
నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి? వాట్స్ ద నెక్స్ట్ డిఫరెన్స్? నెంబర్ 4. ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి అందరూ రాసి చెప్తున్నారా? ఫాస్ఫేట్, ఆర్ఎన్ఏ మోర్ మ్యూటేషన్స్, లెస్ మ్యూటేషన్స్, నెగటివ్ చార్జ్ అని చెప్తున్నారు. అయితే నాకు ఒక విషయం చెప్పండి, డిఎన్ఏ షార్గాఫ్ రూల్ ఫాలో అవుతుంది బికాస్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉన్నది కదా. అడినైన్ తో థైమీను, ఇంకా సైటోసిన్ తో గ్వానీను అవుతాయి. కానీ సింగిల్ స్టాండ్ ఉండడం వల్ల షార్గాఫ్ రూల్ ఒబే చేస్తుందా? చేయదు. సో అందుకే ఏం రాసుకుంటాం? ఒబేస్ షార్గాఫ్స్ రూల్. డస్ నాట్ ఒబే ఆర్ డస్ నాట్ ఫాలో అని కూడా అనొచ్చు. సారీ, జస్ట్ మినిట్. ఐ థింక్ రాసింది వెళ్ళిపోయినట్టు ఉంది. జస్ట్ మినిట్. అరే షా, ఐ థింక్ ఇది ఇట్ హాస్ గాన్ యాక్చువల్లీ. ఏదో ప్రాబ్లమ్ డిలీట్ అయిందమ్మా. జస్ట్ మినిట్ ఆగండి, మనం మళ్ళీ రాసేసుకుందాం ఫటాఫట్గా. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి? డిఎన్ఏ అనేది అన్నిటికన్నా ఫస్ట్ ఏం రాసుకున్నాం? సారీ, షుగర్ అనేది డిఆక్సీ రైబోస్. గాట్ డిలీట్ అయింది, సారీ. డిఆక్సీ రైబోస్. ఓకే, ఇక్కడ ఏంటి? షుగరు, రైబోస్. ఓకే, షార్ట్ ఫామ్ లో రాసేసుకుందాం. బేసెస్ ఏమిటి ఉన్నాయి? ఏటీజీసీ. ఇక్కడ బేసెస్ ఏమిటి ఉన్నాయి? ఏయుజీసీ. నెంబర్ 3 డబుల్ స్టాండర్డ్. సింగిల్ స్టాండర్డ్. ఓకే, దాని తర్వాత నెంబర్ 4 ఫాలోస్ చార్గాఫ్స్ రూల్స్. డస్ నాట్ ఫాలో చార్గాఫ్స్ రూల్స్. చార్గాఫ్స్ రూల్స్ ని ఫాలో అవదు. ఓకే, సారీ ఫర్ ద డిలే. దాని తర్వాత 9. నెక్స్ట్ ఇప్పుడు మీరు స్టెబిలిటీ అంటున్నారు, సో దాని గురించి మాట్లాడుకుందాం. డిఎన్ఏ is more stable and less reactive. RNA is more reactive, is less stable. ఓకే కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇంకేం యాడ్ చేయొచ్చు చెప్పండి ఇంకేం యాడ్ చేయొచ్చు? DNA is not catalytic. RNA is catalytic. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఇస్ రైబోజైన్స్. డిఎన్ఏ అనేది is dependent on RNA for దేనికి? ఎక్స్ప్రెషన్. RNA is independent of its expression. 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 RNA
with respect to expression. ఇంకేమైనా రాయొచ్చా మనం? రాయొచ్చు. DNA stores genetic information. RNA transmits genetic information. Ninth point ఏం రాయొచ్చు మనం? DNA mutates at a slower rate. At a slower rate. RNA mutates at a faster rate. Number 10. DNA is the genetic material for all organisms. Kada? Except ఏంటి? Some viruses. RNA acts as genetic material for some viruses. Example, TMV, tobacco mosaic virus. Okay? ఇంకేమైనా ఉన్నాయా? షార్ట్ కట్ లో రాస్తానులేండి, అందుకేను. ఇక్కడ వరకు అందరూ రాసుకున్నారా? ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఇంతవరకు మీరు తెలుసుకుంటే చాలు. ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం బేసిక్ రాయిస్తున్నాం. మీరు ఇంకా కావాలంటే ఏమైనా పాయింట్స్ చెప్తే నేను యాడ్ చేస్తాను. ఆర్ దేర్ ఎనీ మోర్ పాయింట్స్ దట్ యూ వాంట్ టు యాడ్? చెప్పండి, ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? మీలో ఎవరైనా ఇంకెన్ని పాయింట్స్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? చేద్దామంటే చెప్పండి, వీ కెన్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్. ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ ఎలాంటి డౌట్స్ లేవుగా? సరేనా? పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అని ఏదో అంటున్నారు, అది మీరు యాడ్ చేసుకోండి అయితేను. అదర్ దాన్ దట్, దాని తప్ప ఇంకేమీ లేదని నేను అనుకుంటున్నా. ఓకే, అది అన్నమాట. సరే, ఓకే, ఫైన్. ఇప్పుడు పని చేద్దాం. లెట్ us డూ వన్ థింగ్. ఓకే, సో డిఎన్ఏ థైమిన్, ఆర్ఎన్ఏ థైమిన్ అంటున్నారు. DNA లోని థైమిన్ అనేది స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది డిఎన్ఏ రిపేర్ లో ఆర్ఎన్ఏ కన్నా. అంతే, దానికి పెద్ద రాయక్కర్లేదు మనం. వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ నార్మల్. ఓకే, సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్ఎన్ఏ వరల్డ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్ఎన్ఏ వరల్డ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఆర్ఎన్ఏ వరల్డ్ థియరీ? ఆర్ఎన్ఏ వరల్డ్ థియరీ ఆర్ఎన్ఏ వరల్డ్ థియరీ ఏం చెప్తుందంటే, ఆర్ఎన్ఏ అనేది ఫస్ట్ వచ్చింది. ఆర్ఎన్ఏ ఈస్ ద ప్రిమిటివ్ మాలిక్యూల్. మీకేమనిపిస్తున్నారు? డిఎన్ఏ ఫస్ట్ వచ్చిందా, ఆర్ఎన్ఏ ఫస్ట్ వచ్చిందా వరల్డ్ లో? వాట్ డూ యూ ఆల్ థింక్? మన వరల్డ్ లోని, మన ఉంటున్న వరల్డ్ లోని డిఎన్ఏ ఫస్ట్ వచ్చిందా, ఆర్ఎన్ఏ ఫస్ట్ వచ్చిందా?
చెప్పగలరా? మీరందరూ చెప్పగలరా ఈ విషయం? ఎవరైనా చెప్తారా? మనం ఉంటున్న వరల్డ్ లో డిఎన్ఏ ఫస్ట్ వచ్చిందా, ఆర్ఎన్ఏ ఫస్ట్ వచ్చిందా అంటే ఆఫ్ కోర్స్ ఆర్ఎన్ఏ అనేది ఫస్ట్ వచ్చింది. ఏవైతే ముందున్న ఆర్గానిజమ్స్ ఉండేవో వాటిలో ఆర్ఎన్ఏ అనేది ఉండేది యాజ్ అ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ అనేది తర్వాత వచ్చింది. అర్థమైందా? డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ నుంచి ఇంకా డెవలప్ అయి స్టేబుల్ అయి వచ్చింది అనమాట. ఓకే, అది. సో ఆర్ఎన్ఏ అనేది ప్రివియర్ చూడండి అందరూ చెప్తున్నారు. ఓకే, సో ఆర్ఎన్ఏ ఇస్ ద ప్రిమిటివ్ మాలిక్యూల్. ఈ ఆర్ఎన్ఏ వరల్డ్ థియరీ ఏం చెప్తుందంటే ఆర్ఎన్ఏ ఇస్ ద ప్రిమిటివ్ మాలిక్యూల్, ఇంకా ఆర్ఎన్ఏ నుంచి మిగతా ఆర్గానిజమ్స్ అన్ని డెవలప్ అయ్యి వచ్చాయి అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇది దట్ ఈస్ ద థియరీ ఆఫ్ ది ఆర్ఎన్ఏ వరల్డ్. అది కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. లెట్ us highlight them as they are in your NCERT. RNA was the first genetic material. Okay, there is now enough evidence to suggest that essential life processes such as metabolism, translation, splicing evolved around RNA. RNA used to act as a genetic material as well as a catalyst. ఇది రెండిట్లాగా యాక్ట్ చేసేది. ఓకే, మన బాడీలో catalyst లాగా, అది కాకుండా జెనెటిక్ మెటీరియల్ లాగా రెండిటిగా యాక్ట్ చేసేది. ఓకే, there are some biochemical reactions in living system that are catalyzed by RNA catalysts and not by protein enzymes. యాక్చువల్ గా ప్రోటీన్ ఎంజైమ్స్ ఇప్పుడు ఉన్నాయి, కానీ ప్రోటీన్ ఎంజైమ్స్ రాకముందు ఆర్ఎన్ఏ ఎంజైమ్ అని ఉండేది, దట్ ఈస్ ద రైబోజైమ్. అందుకే మన రైబోజైమ్ ని ద మోస్ట్ ప్రిమిటివ్ ఎంజైమ్ అని అంటాం. దట్ ఈస్ వై వి కాల్ రైబోజైమ్, జస్ట్ అ మినిట్, దట్ ఈస్ వై వి సే రైబోజైమ్ మోస్ట్ ప్రిమిటివ్ ఎంజైమ్. అర్థమైందా? ఇది ఇప్పుడు కూడా మీరు ఐసోలేట్ చేయొచ్చు కొన్ని ఆర్గానిజమ్స్ నుంచి. ఓకే, but RNA being a catalyst, it was reactive and hence unstable. Therefore, DNA has evolved from RNA with chemical modifications that make it more stable. So, DNA being double-stranded and having complementary stranding, base pairing, resists changes by evolving as a process of repair. ఓకే, రెసిస్ట్ చేంజెస్ బై ఇవాల్వింగ్ అ ప్రాసెస్ ఆఫ్ రిపేర్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎన్ఏలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది మ్యూటేషన్ అయిపోతుంది. చూడండి, ఒక ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకోవాలి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. మనం ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు టాక్ అబౌట్ ఆర్ఎన్ఏ, జస్ట్ అ మినిట్. ఎస్, ఓకే, ఆర్ఎన్ఏ వరల్డ్ థియరీ ఏం చెప్తుంది? ఆర్ఎన్ఏ ఇస్ ప్రిమిటివ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఏ గురించి, ఆర్ఎన్ఏ అనేది యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు మెటబాలిజం, కెటాలిసిస్, ఓకే, దాని తర్వాత స్ప్లైసింగ్, ఇవన్నీ చేసే అబిలిటీ దాంట్లో ఉండేది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇట్ ఈస్ రియాక్టివ్. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ఎలాంటి మ్యూటేషన్, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆర్ఎన్ఏలోని ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ నాట్ అండర్గో రిపేర్, ఇట్ విల్ అండర్గో మ్యూటేషన్. సో ఆర్ఎన్ఏలోని రిపేర్ అనేది ఎక్కువగా జరగదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రిపేర్ జరగకుండా డైరెక్ట్ గా మ్యూటేషన్ అయిపోతుంది. ఈ మ్యూటేషన్ అవడం వల్ల ఇవల్యూషన్ లో అనేది హెల్ప్ ఉండదు. ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ఇవల్యూషన్. బట్ డిఎన్ఏ డెవలప్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అనేది యాక్చువల్ గా ఆర్ఎన్ఏ నుంచి డెవలప్ అయ్యి వచ్చింది. డిఎన్ఏ ఏదైతే ఉందో ఇట్ డెవలప్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ విత్ కెమికల్ మోడిఫికేషన్స్ కదా. ఆర్ఎన్ఏ నుంచి డెవలప్ అయ్యి వచ్చింది. ఏ మ్యాటర్ లో డెవలప్ అయ్యి వచ్చింది? ఏ మ్యాటర్స్ లో డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ కన్నా బెటర్? అన్నిటికన్నా ఫస్ట్ చూస్తే బేస్ పేరింగ్, కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉంది, 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఓకే, కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ అనేవి ఉన్నాయి, నంబర్ 1. అది కాకుండా సెకండ్ 2OH పొజిషన్ ఏదైతే ఉన్నదో షుగర్ లో, ఓకే, అది కూడా చేంజ్ అయింది. 2OH నుంచి ఏమైంది? 2H అయింది. అది అందుకే డిఆక్సీ రైబోస్ అంటాం. అండ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ డిఎన్ఏలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇట్ విల్ గో ఫర్ రిపేర్ రాదర్ దాన్ మ్యూటేషన్. డిఎన్ఏ అనేది రిపేర్ పక్కకి వెళ్తుంది, ఆర్ఎన్ఏ అనేది మ్యూటేషన్ పక్కకి వెళ్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆర్ఎన్ఏ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది యాడ్ చేయలేదు, అది యాడ్ చేయమని చెప్తున్నారు, అది యాడ్ చేసేద్దాం. ట్రాన్స్లేషన్
ఓకే, అది అన్నమాట. సో చూసుకున్నట్లయితే డిఎన్ఏ అనేది రిపేర్ పక్కకి వెళ్తుంది, అండ్ ఆల్వేస్ రిపేర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవల్యూషన్. ఎక్కడైనా ఎవల్యూషన్ జరగాలంటే ఈజీ రిపేర్స్ ఇంకా స్లో మ్యూటేషన్స్ ఉండాలి. ఓకే, స్లో మ్యూటేషన్స్. సో అందుకే డిఎన్ఏ ఇస్ అ బెటర్ జెనెటిక్ మెటీరియల్ విత్ రెస్పెక్ట్ టు when we see with respect to RNA. Clear? Okay, అర్థమైందా? అది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వి లర్న్ హియర్. ఓకే, అది. గోయింగ్ ఫర్దర్, వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ గురించి కొంచెం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. పదండి. సో దేర్ ఆర్ 3 types of RNA. There are 3 types of RNA. What are the 3 types of RNA? That one is mRNA, another is rRNA, and the last is tRNA. Sorry. ఇక్కడ మనం జస్ట్ బేసిక్ గా తెలుసుకుంటాం అంతే. బేసిక్ గా టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అంటే ఏంటో దాని గురించి డెప్త్ గా మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓవర్ ద టైం మన చాప్టర్ లో ఏదైతే టాపిక్స్ నేర్చుకుంటూ వెళ్తాం దాంట్లో ఇంకా బాగా నేర్చుకుంటాం. సో నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. సో ఎంఆర్ఎన్ఏ మనం ఇంకోటి ఏంటంటాం, వాట్ ఎల్స్ డూ వి కాల్ ది ఎంఆర్ఎన్ఏ? వి కాల్ ఇట్ యాజ్ ద మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఎందుకంటే ఇది సెంట్రల్ డాగ్మాలోని డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏగా ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వెళ్ళి ప్రోటీన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ హెల్పింగ్ టు ట్రాన్స్ఫర్ ద మెసేజ్ ఆఫ్ డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ తోటి. ఓకే, అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. మెసేజ్ ని, మెయిన్ బేసిక్ మెసేజ్ ఏదైతే ఉందో ఎంఆర్ఎన్ఏ, అది ట్రాన్స్ఫర్ చేసిన ఫ్రమ్ డిఎన్ఏ టు ప్రోటీన్ అనమాట. ఓకే, క్లియర్? స్లో మ్యూటేషన్స్ అంటే స్లో ఎవల్యూషన్ అమ్మనందని, ఫాస్ట్ మ్యూటేషన్స్ అంటే ఫాస్ట్ ఎవల్యూషన్. అది సింపుల్. ఆర్ఎన్ఏ అనేది వేరంగా ఇవాల్వ్ అవుతుంది ఎందుకంటే వేరంగా మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. అంత ఫాస్ట్ ఎవల్యూషన్ అనేది మనకు అక్కర్లేదు. ఎవల్యూషన్ ఎప్పుడు స్లోగానే జరగాలి. ఓకే, అది. నెంబర్ 2, ఆర్ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకోవాలి. ఆర్ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ఎన్ఏ మనం ఇంకోటి ఏంటంటాం, రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటాం. ఎందుకు రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటాం అంటే మన రైబోజోమ్స్ దీంతోనే ఫామ్ అయినాయి. రైబోజోమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆర్ఆర్ఎన్ఏ తోని ఫామ్ అయి ఉన్నాయి. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏ ఉన్నాయి. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ ఆర్ఆర్ఎన్ఏ అనేది ఎక్కడ సృష్టించబడుతున్నది? న్యూక్లియోలస్ లో సృష్టించబడుతున్నది. అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో రైబోజోమ్స్ లో మెయిన్ కాంపోనెంట్ ఏంటి? రైబోజోమల్ ఆర్ఎన్ఏ. రైబోజోమల్ ఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, అది అన్నమాట. Last but not the least is the tRNA. Last but not the least is the tRNA. tRNA మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అని కూడా అంటాము. ఓకే, ఏమంటాం? అడాప్టర్ ఆర్ఎన్ఏ అని కూడా, బికాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ అడాప్టర్ అనమాట. tRNA మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఉన్నదో దాన్ని రైబోజోమ్ మీద తీసుకెళ్ళడం. ఓకే, ఆ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఇన్ఫర్మేషన్ రైబోసోమ్స్ వరకు తీసుకొని వస్తున్నదో దాన్ని డీకోడ్ చేయడం, అడాప్ట్ చేయడం, అదే టీఆర్ఎన్ఏ అనేది ఫంక్షన్ అవుతుంది. సో టీఆర్ఎన్ఏ అనేది మనకి యాక్చువల్ గా ప్రోటీన్ ట్రాన్స్లేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో చాలా ఉపయోగపడుతుంది. సో టీఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్లేషన్ లో ఉపయోగపడుతుంది. ఆర్ఆర్ఎన్ఏ కూడా ట్రాన్స్లేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఎంఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్క్రిప్షన్ లో చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెసెస్ లో ఏ ఆర్ఎన్ఏస్ ఇంపార్టెంటో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది అన్నమాట. నౌ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ దట్ వి ఎవర్ టాకింగ్ అబౌట్. మెసెంజర్ ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ, ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. అదే మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్ఆర్ఎన్ఏ అనేది స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్స్ అమైనో యాసిడ్స్ టు ద రైబోజోమ్. అమైనో యాసిడ్స్ తీసుకొని వస్తుంది. ఏవైతే అమైనో యాసిడ్స్ కంబైన్ అయ్యి దే విల్ ఫార్మ్ ప్రోటీన్. ఓకే, ఆర్ఆర్ఎన్ఏ ఏం చేస్తున్నది? ఎంఆర్ఎన్ఏ కాపీస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎంఆర్ఎన్ఏ మన స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ఒక క్యాప్ రీజియన్ వస్తుంది. ద క్యాప్ రీజియన్ ఇస్ ద ఫస్ట్ రీజియన్. దాని తర్వాత ఒక స్టార్ట్ కోడాన్ వస్తుంది, విచ్ ఇస్ దేర్ విల్ బి యూనివర్సల్ స్టార్ట్ కోడాన్. ఓకే, ఎక్కువగా అది ఏయుజీనే ఉంటుంది. ఓకే, మీథియోనిన్ అనమాట.
దాని తర్వాత ఈ ఏయుజీ సీక్వెన్స్ తర్వాత ఇంకా మెయిన్ బేస్ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఆ బేస్ సీక్వెన్స్ తర్వాత లాస్ట్ లో టెయిల్ రీజన్, ఎండ్ బేస్, దాని తర్వాత టెయిల్ రీజన్. ఈ ఎండ్ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి యుఏఏ, యుఏజీ, ఇంకా యూజీఏ అనే కొన్ని కోడాన్స్ అనేవి వస్తాయి. ఇవి మనకి జెనెటిక్ కోడ్స్ ఎప్పుడైతే చదువుతాం ఇంకా బాగా అర్థం అవుతుంది. సో నో నీడ్ టు వరీ. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఓకే, ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక డిఎన్ఏ మాలిక్యూల్ నుంచి దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాపీ చేసి వచ్చింది. ఓకే, అది అన్నమాట. అదే టీఆర్ఎన్ఏ అయితే ఏం చేస్తున్నది? అమైనో యాసిడ్స్ ని క్యారీ చేస్తున్నారు. ఇట్ విల్ క్యారీ అమైనో యాసిడ్స్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద సైట్ ఆఫ్ రైబోజోమ్స్ సో దట్ ద అమైనో యాసిడ్స్ విల్ ఫార్మ్ సమ్ పెప్టైడ్ బాండ్స్ అండ్ అ ప్రోటీన్ కెన్ బి ఫార్మ్. సో ఈ విధంగా మనకి టీఆర్ఎన్ఏ అనేది ఫిట్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. టీఆర్ఎన్ఏ గురించి ఇంకా డీటెయిల్ గా మనం ఫర్దర్ వెళ్ళి నేర్చుకుంటాం. సో డోంట్ వరీ. ఓకే, నా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలిసింది ఏంటి అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ రైబోజోమ్స్. మనందరికీ తెలుసు that there are 2 types of ribosomes. What are the 2 types of ribosomes? Okay, ఏంటా 2 types of ribosomes? 70S ribosomes, 80S ribosomes. చూసుకున్నట్లయితే 70S రైబోసోమ్ ప్రోకెరియాట్స్ లో మాత్రం ఓన్లీ 70S ఉంటుంది. యూకెరియాట్స్ లో 70S, 80S రెండు ఉంటాయి. ఇఫ్ థింక్ అబౌట్ ప్రోకెరియాట్స్, present in both prokaryotes and organelles. ఏదేది? మైటోకాండ్రియా, అండ్ ఇంకా క్లోరోప్లాస్ట్. వీటన్నిటిలో ఏముంటుంది? 70S రైబోసోమ్స్ ఉంటాయి. ఓకే, అది కాకుండా నార్మల్ గా ప్రోకెరియాట్స్ లో 70S రైబోసోమ్స్ ఉంటాయి. 80S రైబోసోమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 80S రైబోసోమ్స్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ యూకెరియాట్స్. ఓకే కదా, అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని యూనిట్స్ ఉన్నాయి. 70S రైబోసోమ్స్ లో 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి 30S, ఇంకోటి 50S. 80S రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి 60S, ఇంకోటి 40S. ఇప్పుడు ఇది ఎందుకు మనం సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ మీద యాక్చువల్ గా డిఫైన్ చేస్తాం. మనకు అనిపిస్తుంది 30 + 50 80 కదా, 60 + 40 100 కదా, మరి అలాంటప్పుడు 80 ఇంకా 70 ఎందుకు అంటాం అంటే 30 ఇంకా 50 కంబైన్ అయినప్పుడు సెడిమెంటేషన్ రేట్ ఎంత వస్తుంది? 70 వస్తుంది. 60 ఇంకా 40 కంబైన్ అయినప్పుడు సెపరేట్ గా ఉంటే అలా ఉంటాయి, కానీ కంబైన్ అయినప్పుడు ఎప్పుడు కంబైన్ అవుతాయి? ట్రాన్స్లేషన్ అవుతున్నప్పుడే కంబైన్ అవుతాయి. సో కంబైన్ అయినప్పుడు 80S అనేది సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అనేది వస్తుంది. దీన్నే మనం ఇంకో యూనిట్, ఏ యూనిట్ తో మెజర్ చేస్తాం? స్వెడ్బర్గ్ యూనిట్ తో మెజర్ చేస్తాం. మీ అందరికీ గుర్తుంటే కరెక్ట్. టిఆర్ఎన్ఏని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటారు. సారీ, నేను అది చెప్పడం మర్చిపోయాను. లెట్ మీ యాడ్ దట్. టిఆర్ఎన్ఏ మనం ఏమంటాం? ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటాం. సారీ, అది నేను చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సాయి ప్రియ, వెరీ గుడ్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ బికాస్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద అమైనో యాసిడ్ టు ద రైబోజోమల్ సర్ఫేస్. ఓకే, అది అన్నమాట. ఫైన్, నేను మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దాట్. ఓకే, అది అండి. ఇప్పుడు ఈ ఏవైతే 30S, 50S ఉన్నాయో 30S అనేది చిన్నగా ఉంటే 50S అనేది పెద్దగా ఉంటుంది. ఓకే, అదే ఇక్కడ కూడా మన ఇది 30S, ఇది 50S. ఓకే, సిమిలర్లీ హియర్ ఆల్సో 40S అనేది చిన్నగా ఉంటుంది, 60S అనేది కంపారిటివ్ గా పెద్దగా ఉంటుంది. సో దిస్ ఇస్ 40S అండ్ దిస్ ఇస్ 60S. అర్థమైందా? అది అన్నమాట. సో దీంట్లో ఆర్ఆర్ అనేది రోల్ ఏమిటి? ఈ రైబోజోమల్ పార్ట్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ అనేవి ఆర్ఆర్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇఫ్ యు సీ హియర్, వెరీ ఇంపార్టెంట్, ప్రోకెరియాట్స్ లో ఉన్న 70S ఆర్ఎన్ఏ ఏవైతే ఉన్నాయి, ఇఫ్ యూ టాక్ అబౌట్ ది 70S ఆర్ఎన్ఏ, ఓకే, 70S ఆర్ఎన్ఏలో 30S సబ్ యూనిట్ లోని ఒకటి 16S ఆర్ఆర్ఎన్ఏ, ఇంకా 50S సబ్ యూనిట్ లోని ఒకటి 23S ఆర్ఆర్ఎన్ఏ, 5S ఆర్ఆర్ఎన్ఏ అనే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయండి. ఓకే, లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. 30S సబ్ యూనిట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 16S ఆర్ఆర్ఎన్ఏ
అండ్ 50s subunit is made up of 23s rRNA and 5s rRNA. డోంట్ వరీ, ఇది మనం నేర్చుకోబోతున్నాం, మీకు అర్థం అవుతుంది మీకు ఒకసారి. ఓకే, అది అన్నమాట. ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే 18s rRNA ఏదైతే ఉన్నదో దట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ 40s subunit. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ rRNAs ఉన్నాయి. 18s rRNA, 16s rRNA, 23s rRNA, 5s rRNA. ఓకే, ఇవన్నీ బేస్డ్ అపాన్ ద కాంపోనెంట్స్ దట్ దే ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్. ఇప్పుడు 60s subunit లో చూసుకున్నట్లయితే 20s rRNA ఉంటుంది, 5.8s rRNA, 5s rRNA ఉంటుంది. Additional to that, there are some proteins that also contribute to the formation of this ribosomes. అర్థమైందా అందరికి? ఇది ఇప్పుడు మీరు నేర్చుకోపోయినా పర్వాలేదు, డోంట్ వరీ, విల్ బి రిపీటింగ్ ఇట్ వన్స్ అగైన్, మీకు అర్థమైపోతుంది. ఓకే, క్లియర్? అది అన్నమాట. ఫైన్. సో with this actually our session is officially done for today. Okay, just a minute. Our session is officially done for today. ఇవాళ సెషన్ లో మనం ఏం నేర్చుకున్నాం? డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ లో ఉన్న డిఫరెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఓకే, దట్ వాజ్ అవర్ మెయిన్ ఐడియా బిహైండ్ టుడేస్ సెషన్. ఆర్ఎన్ఏ ఇంకా డిఎన్ఏ మధ్య బేసిక్ డిఫరెన్సెస్ మీకు తెలిసి ఉండాలని ఇవాళ సెషన్ ప్లాన్ చేశాను, అండ్ దట్ హెస్ డన్, అయిపోయింది. రేపటి సెషన్ లో మనం డిఎన్ఏ రెప్లికేషన్ అనేది నేర్చుకోబోతున్నాము. ఓకే, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అటెండ్ ద సెషన్ టుమారో 6:30 షార్ప్ రండి అందరికీ. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ సెషన్ బికాస్ రెప్లికేషన్ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో 1.5 to 2 hours సెషన్ ఉంటుంది గ్యారంటీగా. యూ హ్యావ్ టు అటెండ్ దట్ సెషన్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, అది అన్నమాట. డిఎన్ఏ రెప్లికేషన్ నేర్చుకోపోయారంటే మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోని ఒక చిన్న పార్ట్ మీరు వదిలేసినట్టు, ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట మీరు వదిలేసినట్టు. అది ఒక బండి అనేది చక్రాల మీద నడుస్తుంది, 4 చక్రాల మీద ఒక బండి నడుస్తుంది అంటే అందులో ఒక చక్రం డిఎన్ఏ రెప్లికేషన్, ఇంకో చక్రం ట్రాన్స్క్రిప్షన్, ఇంకో చక్రం ట్రాన్స్లేషన్, ఇంకా లాస్ట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏది లాక్ ఓపెరాన్. ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అర్థమైందా? రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, లాక్ ఓపెరాన్ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 మీరు ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. ఓకే, సో ఫైన్. ఓకే, అది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఛాంపియన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. సెషన్ నచ్చిందంటే డెఫినెట్లీ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి. నచ్చితే కమెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి. ఓకే, బై బై, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. బాయ్.